ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నా. నేను మీరే అనేక సార్లు నన్ను అప్రిషియేట్ చేసింది. మీరు పార్టీలకు అతీతంగా మీ పార్టీలో ఉన్నా కూడా మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా రామ్మోహన్ గారు, మా పార్టీతో సహా అన్ని పార్టీలలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ వ్యతిరేకకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా కుత ఉడికిపోతున్నారు. ఇలా కుత ఉడికిపోతున్నారు. వాళ్ళు ఏ మార్గం ఎంచుకొని ఎట్లా ఆపుదామనేటువంటి ప్రయత్నం ప్రయత్నం జరుగుతుంది సార్. సో మామూలు కాదు, భగీరథ ప్రయత్నం అంటారు చూసినా, ఆ భగీరథ ప్రయత్నం ఇది ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ భగీరథ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే మేము కూడా శ్రీకృష్ణ ప్రయత్నం మేము కూడా చేస్తాం. మాకు వచ్చినటువంటి విద్యను మేము ఉపయోగించి తప్పనిసరిగా ఈ హార్డిల్ నుంచి బయటపడి ప్రజలను మన్ననం పొందడానికో ప్రజలు గెలవడానికి కాదు సార్, లోకల్ బాడీ గెలవడం విషయానికి కోసం కాదు సార్. బీసీలకు ఇచ్చినటువంటి దాన్ని కట్టుబడి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బయటికి పోతే వెనక్కి పోతే ద ఫస్ట్ పర్సన్ టు కమ్అట్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ మై సెల్ఫ్ సార్. నేను ఐ విల్ కమ్అట్ బికాస్ మీరు చెప్పినటువంటి దాన్ని మోసం చేస్తే ఎవరినైనా రాహుల్ గాంధీతో సహా మా అమ్మ సోనియా గాంధీతో సహా అందరినీ కూడా ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే ఇది 100 ఏళ్ళ వెంకటస్వామి గారు అది మీ వ్యక్తిగతమా, మీతో పాటు ఎవరైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీలాంటి ఒక కన్స్ట్రక్టివ్ గా ముందుకెళ్ళడానికి? అంటే కాంగ్రెస్ పార్టీలో మంది ఉన్నారు సార్, నేను ఒక్కనే కాదు. నేను ఏదో వ్యక్తిగతమైన తీసిమార్కాలని మాట్లాడతలేను. నేను ఈ ప్రదంగా జరుగుతున్నటువంటి దాంట్లో గత 5-7-8 సంవత్సరాల నుంచి నాతో అనేక మంది పైకి చెప్పొద్దు వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా మాతో ఉన్నారు. డెఫినెట్ గా బీసీది ఒక అంటే ఉవ్వెత్తున ఉప్పెన లాంటి ఉద్యమం వచ్చే అవకాశం ఉన్నది. ఆ ఉప్పెనలో ప్రతి పార్టీలు ప్రతి వ్యతిరేకించే వాళ్ళు కూడా తలవంచక ఉండలేని పరిస్థితి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తలవంచి తెలంగాణ ఇచ్చిందో, రేపు బీసీల రిజర్వేషన్ విషయంలో కేంద్రం మొత్తం ఎలా మోడీ గారు ఉట్టిగానే రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి ఆయనను డిజాల్వ్ చేయడానికి ఏమి చెప్పలే. దేశంలో వస్తున్నటువంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అఫిడవిట్ సుప్రీంకోర్టులో మేము చెయ్యము వేసిన అఫిడవిట్ ను వెనక్కి తీసుకొని ఇలా బీసీల జనగణన చేస్తాము అనేటువంటి మాట ఆయన చెప్పిండంటేనే ప్రజా చైతన్యాన్ని వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళ సిబిఐయో లేకపోతే వాళ్ళ ఒక రకంగా వెంకటస్వామి గారు ఆ క్రెడిట్ మీకే వచ్చింది. అది రామ్మోహన్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఒక రకంగా రాహుల్ గాంధీ రామ్మోహన్ అందుకే అన్న కదా, రామ్మోహన్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ అందరు నా వెనుక ఉన్నారు. నేను ఒక్కనే లేను. మొత్తం బీసీ సమాజం అంతా, అది ఆర్ కృష్ణ గారు కావచ్చు, జాజల్ శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే మా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వెంకటస్వామి గారు నాదో ప్రశ్న. అంటే ప్రధానంగా బీసీ నుంచి కొంతమంది కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు ఇంత సమయం తీసుకున్నారని. లేదు సార్, ఇప్పుడు మధుసూదనాచారి గారు వాళ్ళ ఎల్పీ లీడర్, ఇది మన టిఆర్ఎస్ పార్టీ, ఆయనే ఎక్కడ బీసీ సమావేశం జరిగినా ఎక్కడ రిజర్వేషన్ జరిగినా పోతున్నాడు. అంటే ఆయన కమిట్మెంట్ ఉన్నట్టే కదా. అట్లా అందరిలో కమిట్మెంట్ ఉండేది. నేను అనుకోవడం పార్టీ నేతలు అందరు కన్విన్స్ అయింది. ఈవెన్ కేసీఆర్, రేవంత్ రెడ్డి, లేకపోతే ఇంకొక పార్టీ బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కూడా కన్విన్స్ అయ్యిందే అక్కడ వచ్చినటువంటి కులగణనకు సంబంధించినటువంటి ప్రకటన. ఇక్కడ వస్తున్నటువంటి ప్రకటన ఏంది, మీరు ఎట్లా చేస్తారో చేయండి. రామ్మోహన్ అంటున్నాడు కదా, ఎట్లా చేస్తారో చేయండి, బీసీలకు న్యాయం చేయండి అనేటువంటి మాట రామ్మోహన్ అంటుండంటే ఆయన పార్టీ పక్షాన్ని అంటున్నట్టే. ఆయన ప్రతినిధిత్వం కూడా ఆ పార్టీకి సంబంధించినది. అల్టిమేట్ గా అందరి యొక్క లక్ష్యం ఒకటే, అందరి యొక్క లక్ష్యము బీసీలకు రిజర్వేషన్ రావాలనేదే. దాంట్లో రామ్మోహన్ కావచ్చు, నేను కావచ్చు, రామ్మోహన్ రావు గారు కావచ్చు, మీరు కావచ్చు కూడా ఇది న్యాయమైన కోరిక. కాబట్టి నేను రాజ్యాంగ విరుద్ధం కోరికని ఎవరు తప్పు పట్టట్లేదు, అంటే వెళ్ళే విధానాన్ని మాత్రమే అక్కడ విమర్శిస్తున్నారు. సమన్యాయమైన రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఆ రాజ్యాంగ పరిధిలోనే మేము కొట్లాడుతున్నాం. మా పోరాటానికి అందరి ఆశీర్వాదం దొరుకుతుంది, సమన్వయం దొరుకుతుంది. అంబేద్కర్ కూడా సాటిస్ఫై అవుతాడు, పూలే కూడా సాటిస్ఫై అవుతాడని నేను నమ్ముతున్నా సార్. రైట్ రామ్మోహన్ గారు, బిఎస్ రామ్మోహన్, ఫైనల్ గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి మీరు. ఒకటే నేను చెప్పేదండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాల పునాదుల మీద నిర్మాణం చేయనట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ విమర్శించడం కాదు, ప్రధానంగా బీసీ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న బీసీలకు రిజర్వేషన్ వస్తే ఎవరు కూడా దానికి ఇబ్బంది పడరు, వాళ్ళకి రావాల్సిన న్యాయం ఏమిటో దక్కాల్సిందే అని అందరు కూడా కోరుకుంటా ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి
కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే ఈ లక్ష్యంగా పెట్టుకుంటే ఎట్లా? 5 దశాబ్దాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం రైట్ వెంకటస్వామి గారు ఒకసారి చెప్పండి కంక్లూడ్ చేయండి ఒక నిమిషం చెప్పండి వెంకటస్వామి గారు ఎస్ వెంకటస్వామి గారు ఒకసారి రామ్మోహన్ గారిని చెప్పండి ఒకవేళ రైట్ వెంకటస్వామి గారు ఇద్దరు మాట్లాడితే ఒక నిమిషం ఆయన కంక్లూడ్ చేయండి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి ఎస్ వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి మీ దగ్గరికి వస్తాను ఎస్ మీకు అన్యాయం జరుగుతుంది, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. రైట్ వెంకటస్వామి గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన వెయిట్ చేస్తారు ఒక్క నిమిషం ఆగాలి మీరు మాట్లాడినప్పుడు ఆయన వేచి ఉన్నారు ఒక్క నిమిషం ఆగాలి ఎస్ ఆయన కంక్లూడ్ చేయండి మీ దగ్గరికి వస్తానండి మాట్లాడదు అందరం కలిసి ఉద్యమం చేద్దాం. బీసీ యొక్క 42% రిజర్వేషన్ మీ నాయకత్వంలో కొట్లాడించుకుందాం పార్లమెంట్ నుంచి. అంతేగాని రేవంత్ రెడ్డి బతుకుంటే కుక్కతో పట్టుకొని గోదావరి రెడ్డి మనం సక్సెస్ మాత్రం మనల్ని నిట్ట నిలువునా ముంచబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి వద్దు, కిషన్ రెడ్డి వద్దు, కేసీఆర్ వద్దు, కేటీఆర్ వద్దు, లేకపోతే ఉత్తమ్ రెడ్డి వద్దు, ఎవరొద్దు. మనమే కొట్లాడదాం రండి. రెడ్లు వెల్మలు ఎవరు ప్రోగ్రెసివ్ ఐడియాలు ఇచ్చినటువంటి రామ్మోహన్ రావు గారు వచ్చినా కూడా 4 రోజులు ఆగమని అందాం అని మొత్తం బీసీలంతా బయటికి రండి చూద్దాం. అప్పుడు మనకు వచ్చినట్టే బీసీ రిజర్వేషన్ కూడా వస్తుంది. ఊకే మనం ఒక పార్టీని నా పార్టీని నువ్వు నీ పార్టీని నువ్వు ఉపయోగించుకుంటే ఏమొస్తుంది, విమర్శించుకుంటే ఏమొస్తుంది. రైట్ వెంకటస్వామి గారు ఎస్